హస్తినట్టూరులో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పాటిల్ని మీట్ అయ్యారు రేవంత్. ఈ మీటింగ్ లో ప్రధానంగా ఏపీ సర్కార్ అక్రమంగా కడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుపై ఫిర్యాదు చేయనున్నారు. ప్రాజెక్టు ముందుకు సాగకుండా చూడాలని కోరనున్నారు. రైట్, ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం ఇరిగేషన్ మినిస్టర్ భేటీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాదార్ అందిస్తారు. మదార్, భేటీలో ఏ అంశాలపై డిస్కస్ చేయనున్నారు? మొంత కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తమకున్నటువంటి అభ్యంతరాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ముఖ్యంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. 3 పాయింట్ ఎజెండా తోటి బనకచెర్లకు సంబంధించి ఫైట్ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగానే పొలిటికల్గా, అలాగే టెక్నికల్గా, లీగల్గా ఈ 3 అంశాలతోటి ఫైట్ చేస్తామంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. అంతకుముందు 2-3 సార్లు కూడా సిఆర్ పాటిల్కు లేఖ అనేది కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాశారు. అంతకుముందు సీఎం అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా సిఆర్ పాటిల్తో భేటీ అయినటువంటి సందర్భంలో కూడా ఈ అంశాన్ని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం కనుక జరిగితే తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గోదావరి జలాలకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి అభ్యంతరాలు తెలుపుతూ వాటికి సంబంధించి అనుమతులు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు గతంలో చేసింది. తద్వారా ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ప్రాజెక్టులు పూర్తి కాకుండా ప్రాజెక్టులకు సంబంధించి మిగులు జలాలకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తెస్తూ బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ ప్రభుత్వ వాదనలు అయితే కీలకంగా ఇక్కడ ప్రాజెక్టులు కట్టిన తర్వాత, ఇక్కడ ప్రాజెక్టులలో నీళ్లు నిండిన తర్వాత ఇక్కడ నుంచి ఆ తర్వాత వదిలిన వాటినే మిగులు జలాలు అంటారు. కానీ ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పూర్తి కాకుండా వెళ్తున్నటువంటి వాటిని మిగులు జలాలుగా భావించి ప్రాజెక్టులు కట్టడం అనేది పూర్తిగా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది. వాటితో పాటు అనేక అనుమతులకు సంబంధించి కూడా ఇప్పటికీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు లేవు. దాంతోపాటు బచావత్ ట్రిబ్యునల్కి సంబంధించి బచావత్ అవార్డు లేకుండానే బనకచెర్లతో సహా ఏపీలో కొన్ని ప్రాజెక్టులు అనేది కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. వాటికి సంబంధించి అనుమతులను నిరాకరించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వంగా సిఆర్ పాటిల్ని కలిసి విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. 2 అంశాలు ప్రధానంగా పోలవరానికి సంబంధించి వారికి వచ్చినటువంటి అనుమతులకు వారు కడుతున్నటువంటి ప్రాజెక్టు కట్టడానికి పూర్తి వ్యత్యాసం ఉంది. తద్వారా చాలా వరకు కూడా ముంపు తెలంగాణకు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాలతో పాటు ఇటు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైనటువంటి అభ్యంతరాలు తెలంగాణ ప్రభుత్వానికి 3-4 అంశాల్లో ముఖ్యంగా రైజ్ చేస్తూ ఉంది. ఒకటి, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలగడంతో పాటు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కనుక నిర్మాణం చేపట్టాల్సి వస్తే ఇటు జేఆర్ఎంబి అలాగే కేఆర్ఎంబి రెండిట్లో అనుమతులు అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిబంధనలు కూడా తుంగలో తొక్కారు. వాటితో పాటు అవార్డ్స్ లేకుండానే, అంటే నీటి కేటాయింపులు లేకుండానే ప్రాజెక్టును నిర్మాణం చేపట్టడం, ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి మొదట 200 టీఎంసీల ఎస్టిమేషన్ తోటి నిర్మిస్తున్నారు. తర్వాత దాన్ని 400 టీఎంసీలకు కూడా తరలించేటువంటి ప్లాన్లో ఏపీ ప్రభుత్వం ఉంది. అది తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు సిఆర్ పాటిల్ని కలిసి తెలంగాణకు ఉన్నటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ఇక ఈ భేటీ ముగిసిన తర్వాత పర్యావరణ శాఖ మంత్రిని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పర్యావరణ శాఖ మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక లేఖ కూడా రాశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి టీఓఆర్తో పాటు బనకచెర్లకు సంబంధించి పర్యావరణ అనుమతులకు సంబంధించి మొన్న ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ భేటీ అయింది. ఆ సందర్భంలోనే వాటికి అనుమతులు నిరాకరించాలంటూ కూడా విజ్ఞప్తులు చేశారు. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో వారిని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఇక సాయంత్రం 3:30 ప్రాంతంలో మనోహర్ లాల్ ఖట్టర్ని, ఆ తర్వాత ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో కూడా భేటీ ఉండబోతుంది. ప్రధానంగా అయితే సిఆర్ పాటిల్తో ఈ 2 ప్రధాన అంశాలు, పోలవరం, దాంతోపాటు బనకచెర్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున అభ్యంతరాలను తెలుపుతూనే మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి సహకారం పైన సిఆర్ పాటిల్తో చర్చించనున్నారు. మౌనిత.